కోసిగి ప్రాథమిక కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన ఆదోని డిప్యూటీ డిఎంహెచ్ఓ సత్యవతి ప్రాథమిక కేంద్రాల్లో డెలివరీ వార్డును పరిశీలించి రికార్డులను తనిఖీ నిర్వహించారు. అనంతరం డాక్టర్లకు, స్టాఫ్ నర్సులకు, హాస్పిటల్స్ సిబ్బందికి కొన్ని సూచనలు వివరించారు. ఆదోని డిప్యూటీ డిఎంహెచ్ఓ సత్యవతి మాట్లాడుతూ రొటీన్ విజిట్లో భాగంగా తనిఖీ నిర్వహించేందుకు వచ్చినట్లు తెలుపుతూ ప్రాథమిక కేంద్రంలో అన్ని వార్డులను పరిశీలించినట్లు తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు నేను డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆదోని డాక్టర్ సత్యవతి కోసిగి పిహెచ్సి రొటీన్ విజిట్లో భాగంగా వచ్చాను. ఇక్కడ ఓపీ సర్వీసులు, డెలివరీస్ అన్నీ బాగా జరుగుతున్నాయి. డెలివరీస్ లాస్ట్ మంత్ అంటే జూన్ నెలలో 121 డెలివరీలు అయినాయి. దాంట్లో 2 ట్విన్స్ కూడా ఇక్కడ డెలివరీ చేశారు. ఏమి కాంప్లికేషన్స్ ఏమి రాలేదు, అన్నీ బాగా జరుగుతున్నాయి. ఓపీ సేవలు, అలాగే చిన్న చిన్న ఫీవర్ కేసులు, ఏమన్నా డయేరియా అట్లాంటి కేసులు కూడా అన్నీ అడ్మిట్ చేసుకుంటున్నారు. అందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అలాగే ఓపీలో వచ్చిన ప్రతి పేషెంట్కు, ఆల్మోస్ట్ ప్రతి పేషెంట్కు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ అని అది క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన పద్ధతి ఇది. ప్రతి పేషెంట్ను ఆన్లైన్లో రికార్డ్ చేయాలి అనేసి వాళ్ళకు ఆబా ఐడి అని ఒకటి ఉంటుంది. ఆ ఆబా ఐడి ద్వారా రిజిస్టర్ చేయాలి వాళ్ళను ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు. దానివల్ల ఉపయోగం ఏమిటంటే ఆ మనిషి ఆ పర్సన్ తర్వాత ఇంకెక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా, ఏ పిహెచ్సి కానీ హాస్పిటల్ కానీ వెళ్ళినా కూడా ఆ ఆబా ఐడితో సెర్చ్ చేస్తే వాళ్ళ మెడికల్ హిస్టరీ అంతా కనిపిస్తుంది. వాళ్ళు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు, వాళ్ళకి ఏం టెస్టులు చేశారు, అన్నీ తెలుస్తాయి వాళ్ళకు. సో ఇది ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఇక్కడ వీలైనంత వరకు అంటే తెచ్చుకున్న ఆధార్ కార్డు కంపల్సరీగా తెచ్చుకోవాలి. దానికి ఆధార్ కార్డ్ అండ్ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కూడా తెచ్చుకోవాలి. తెచ్చుకున్న వాళ్ళందరికీ ఇక్కడ ఆన్లైన్లోనే రిజిస్టర్ చేస్తున్నారు. కొంతమంది ఆధార్ కార్డు తీసుకురాకుండా ఉన్న వాళ్ళకి మాత్రము ఆఫ్లైన్లో ఓపీ స్లిప్ రాసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మిగతా సర్వీస్ స్టాఫ్ నర్స్ చూస్తారు. ఓపీ కేసులు చేస్తున్నారు కదా, అన్నీ చూస్తారండి. నైట్ పూట ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ చూస్తారు. ఓపీ అంటే రొటీన్ ఓపీ ఉండదు, కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏదైనా చూస్తారు. కాన్పులే కాదు, మిగతా ఏమైనా కూడా ఎమర్జెన్సీ ఉండేవి అన్నీ చూస్తారు. ఒకరే స్టాఫ్ నర్స్ అండి. మామూలుగా పిహెచ్సికి ఇచ్చింది 3 స్టాఫ్ నర్సులు ప్రతి పిహెచ్సికి. ఆ 3 స్టాఫ్ నర్సులు 3 షిఫ్ట్లలో ఉంటారు. సో రాత్రిపూట ఉండే స్టాఫ్ నర్సు కాన్పు కేసు ఉన్నా కూడా కాన్పు అవుతున్న టైం వదిలేస్తే మిగతా టైంలో మిగతా కేసులన్నీ చూస్తారు. కాన్పు అవుతున్న టైంకి ఎవరో ఒకరు హెల్పర్ ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి ఈ ఎమర్జెన్సీని బట్టి ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏ కేసుకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, దాన్ని బట్టి డిసైడ్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తారు.